నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డును శనివారం కలిసి వినతి పత్రం అందించారు. అంబర్పేట్ డీడీ కాలనీలో ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ కార్యాలయంలో కమిటీ సభ్యులతో పత్రికా సమావేశం జరిగింది. సమావేశంలో కార్యక్రమంలో చైర్మన్ అజయ్ కుమార్, అధ్యక్షులు దారా మౌనిక, జనరల్ సెక్రటరీ వెంకట్ నరసింహారెడ్డి, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ సాయి ప్రసాద్ రావు, కోఆర్డినేటర్ సాయి వెంకటరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాస్, మెంబర్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద నో పార్కింగ్ బోర్డులు ఉండాలి, పరీక్ష సమయానికి విద్యార్థులు రానట్లయితే వారి సమస్యను తెలుసుకుని అనుమతి కల్పించాలని కోరారు. ఇలాంటి విషయాలపై ఇంటర్మీడియట్ బోర్డుకు వినతి పత్రం అందించాం. వారు కూడా సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నా పేరు దారా మౌనిక. నేను ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ వింగ్ ప్రెసిడెంట్. ఈరోజు మేము ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ అంశం పైన ఇంటర్మీడియట్ బోర్డు వారికి మా సంస్థ నుంచి మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. దేని గురించి అన్న టాపిక్ వచ్చేసి, వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్స్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ ఫ్రీ గురించి. సెకండ్ థింగ్ వచ్చేసి, వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. సో దాని గురించి మెయిన్ గా వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెట్టాలి స్టూడెంట్స్ కి అన్న అంశం పైన వాళ్ళకి మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది ఈరోజు. అండ్ ఇంకొకటి, మా ఆర్టీఐ నుండి వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ అండ్ మార్క్స్ అనేది ఇంపార్టెంట్ కాదు కాబట్టి దాని గురించి 3 types ఆఫ్ పోస్టర్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈ ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, తర్వాత మా బాడీలో ఉన్న సెక్రటరీ గారు, అలాగే జనరల్ సెక్రటరీ గారు, వీళ్ళంతా ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ గారికి మెమోరాండం సబ్మిట్ చేసేందుకు వెళ్ళడం జరిగింది. ఏమవుతుంది సార్ అంటే, ఇప్పుడు ప్రతి దగ్గర మనము ఎగ్జామినేషన్స్ అనేది కూడా ఒక పండుగ లాగా జరుపుకోవాలి. ఇది ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఎగ్జామినేషన్స్ వస్తాయో అప్పుడు పిల్లలకు ఒకటేసారి వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతారు, స్ట్రెస్లో వెళ్ళిపోతారు, పానిక్ అయిపోతారు. అలాంటి పిల్లల కోసము మీరు ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు మేడం, ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది ఇంటర్మీడియట్ బోర్డ్ అనేసి మా వాళ్ళు వెళ్ళేసి ఒక మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఎలా ఉంది సార్ అంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకు రూలింగ్స్ ఉన్నాయి. రూలింగ్స్ ప్రకారంగా ప్రతి కాలేజీలో 100 స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ ఉండాలి. వాళ్ళు కౌన్సిలర్ ఉండి వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి. మరి ఈ 100 స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ ఉండి కౌన్సిలింగ్ అనేది జరుగుతుందా అని మా వాళ్ళు పోయి అడగడం జరిగింది. దానికి వాళ్ళు కూడా వాళ్ళు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ద ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ ఆన్ కూడా చెప్పడం జరిగింది. మాదేంటంటే సార్, ఇప్పుడు అదంతా జరిగింది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 10 days లో మనం ఎగ్జామ్ రాయబోతున్నాం. ఈ 10 days లో మీరు చేయబోయే ప్రోగ్రామ్ ఏంటి? ఈ 10 days లో వాళ్ళకి ఎలాంటి టోల్ ఫ్రీ నంబర్ ఇస్తున్నారు? ఆ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేస్తే మీరు వాళ్ళకి ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు? అలాగే కాకుండా ఇక్కడ ఏమైపోతుంది సార్ అంటే, మనం చూస్తాం, మనం ఏ గవర్నమెంట్ ఫంక్షన్స్ ఉన్నా, మనం ఎటువంటి మన దగ్గర ఫంక్షన్స్ జరిగినా కూడా మనం ఒక ట్రాఫిక్ కి రిస్ట్రిక్షన్స్ పెడతాము, నో పార్కింగ్ జోన్ పెడతాము. ఓకే, నాయిస్ పొల్యూషన్ రాకుండా చూడాలి. ఇది ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లలకు దాదాపు 1500 సెంటర్స్ ఉంటాయండి మొత్తం తెలంగాణలో. నేను అంటున్నా ఏంటంటే, దానికి కొంత ముందు అంటే 1 kilometer ముందు లేకపోతే 1/2 kilometer ముందు అక్కడ వాళ్ళు మేము ఏదైతే బ్యానర్ చేసామో అలాంటి బ్యానర్ పెట్టి నో పార్కింగ్ జోన్ అన్నట్టు, లేదంటే హారన్ అక్కడ కొట్టవద్ద, నో హారన్ జోన్ అనేసి పెట్టేసి నాయిస్ పొల్యూషన్ ని ఆపాలి. దాంతో ఏమవుతుందంటే, స్టూడెంట్స్ కి ఒక టైం అనేది దొరుకుతుంది. స్టూడెంట్స్ అనేది కామ్ గా ఎగ్జామినేషన్ సెంటర్ లోపలకు పోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే, ఈ వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ కానివ్వండి, అన్నిటికీ వాళ్ళు అలౌ చేస్తున్నారు. అలా అలౌ చేస్తున్నారని మేము అనుకుంటాం. బట్ దెర్ ఇస్ నో పర్టికులర్ థింగ్. అంటే మేమేమంటున్నాం, ఒకవేళ అలా మీరు అలౌ చేసినా కూడా వాళ్ళకు ఒక స్టేజ్ అయిన తర్వాత ఆపండి. మేబీ 100 meters దూరంలో వెళ్ళేసిన తర్వాత ఆ వెహికల్స్ ని అక్కడే ఆపేసి వాళ్ళు అక్కడ నుంచి నడుచుకుంటూ పోతే బాగుంటుంది అని సజెషన్ చేయడం జరిగింది. అలాగే మేము ఏం చేసాము అంటే, ఈ పిల్లలకు మనం మోటివేట్ చేసేందుకు ఏం చేయాలి? మోటివేట్ చేసేందుకు మనం కొన్ని బ్యానర్స్ పెట్టాలి. బ్యానర్స్ ఎలాంటి బ్యానర్స్ పెట్టాలి? ఎగ్జామ్స్ అనేది ఒక పార్ట్, మన లైఫ్ లో అది ఒక పార్ట్, అదే లైఫ్ కాదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్. దాన్ని మనము ఎలా ప్రచారం చేయాలి, ఆ బ్యానర్స్ పెడితే ఎలా బాగుంటుందని మా అసోసియేషన్ నుంచి ఈరోజు కోరడం జరిగింది. దానికి కూడా వాళ్ళు ఓకే, వీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ అని కూడా చెప్పడం జరిగింది. ఇంకో విషయం వచ్చేసి సార్, ఇక్కడ మెయిన్ ఏముందంటే,
మనం ఎంత స్టూడెంట్స్ కి కౌన్సిలింగ్ చేస్తామో అంతే పేరెంట్స్ కి కూడా కౌన్సిలింగ్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే పేరెంట్స్ ఇంట్లో కంపారిజన్ అనేది చేయకూడదు 10 days అట్లీస్ట్. అంటే పక్కవాడి పిల్లడు 10 గంటలు చదువుకుంటున్నావు, నువ్వు ఎన్ని గంటలు చదువుకుంటున్నావు అనే ఈ కంపారిజన్ ఏమైతే ఉంటుందో అది కూడా మీరు ఈ 10 days ఎగ్జామ్స్ పీరియడ్ లో చేయకపోతే బాగుంటుంది. అలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మీరు పేరెంట్స్ కి కండక్ట్ చేశారా? ఒకవేళ చేస్తే మంచిదే, లేదంటే ఇప్పుడు చేయండి. ఎందుకంటే ఆన్లైన్ లో కూడా చేయొచ్చు. పేరెంట్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే కంపారిజన్ అనేది ఎంత అయిపోయిందంటే టూ మచ్ వచ్చేసింది మార్కెట్. అరే చూసినావా పక్కోరు 10 గంటలు చదువుకుంటున్నావు, నువ్వు ఎన్ని గంటలు చదువుకుంటున్నావు. సో ఇలా కాకుండా మీరు పేరెంట్స్ ని ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ మా మెమోరండం చూస్తే మేము మెమోరండంలో ఫస్ట్ పాయింట్ అదే ఇవ్వడం జరిగింది. మీరు స్టూడెంట్స్ కి యాజ్ వెల్ యాజ్ గా పేరెంట్స్ కి కౌన్సిలింగ్ చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ అండి, ఇప్పుడు సమ్మర్ దాదాపు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఎగ్జామ్స్ అప్పుడు. మరి మీరు ఆల్రెడీ ఎక్కడైతే సెంటర్స్ ఇచ్చారో అది వెంటిలేషన్ ఎలా ఉంది, అసలు వెంటిలేషన్ చాలా బాగుందా, అక్కడ ఫ్యాన్స్ అన్ని నడుస్తున్నాయా, అక్కడ ఫ్యాన్స్ ఫెసిలిటీస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు కనుక్కొని ఓకే దాని మీద కూడా మీరు కొద్దిగా యూ పుట్ కాన్సన్ట్రేషన్ ఆన్ దోస్ థింగ్స్ అనేది కూడా అడగడం జరిగింది. ఇప్పుడు ఎలా అవుతుందంటే సార్ కొన్ని దగ్గర వెంటిలేషన్స్ అనేది ఉండకపోవచ్చు, కొన్ని దగ్గర ఫ్యాన్స్ పని చేయకపోవచ్చు. దాంతో కూడా మనకు చాలా ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే మేము చూసింది ఏంటంటే సార్ ఒక్కొక్కసారి మనిషి స్టూడెంట్ పానిక్ అయిపోయి కొన్నిసార్లు హాల్ టికెట్ మర్చిపోవడం జరుగుతుంది. అలాంటి స్టూడెంట్స్ ఎప్పుడైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తాడో హాల్ టికెట్ ఉన్నా కూడా కనిపించదు పానిక్ అయినప్పుడు. అలాంటి పానిక్ సిచ్యువేషన్ లో అక్కడ ఒక హెల్ప్ డిస్క్ పెట్టేసి అక్కడే కావాలనుకుంటే వాళ్ళకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి ఇవ్వాలి. ఇలాంటి ఒక హెల్ప్ డిస్క్ అక్కడ పెడితే చాలా బాగుంటుంది. ఏముంది అలాంటప్పుడు స్టూడెంట్స్కి ఏముంటుందంటే వాడు పానిక్ కాకుండా ఓకే మనం హాల్ టికెట్ మర్చిపోయినా కూడా దేర్ ఈస్ ఎ ఫెసిలిటీ. అంటే జనరల్లీ హాల్ టికెట్ మర్చిపోకూడదు, ప్రతి స్టూడెంట్ హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి అని మేము అన్ని స్టూడెంట్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు పానిక్ అయిపోయినప్పుడు లేదంటే మిస్ అయిపోయినప్పుడు అలాంటి స్టూడెంట్స్ కి కూడా మీరు ఈ టైప్ ఆఫ్ ఫెసిలిటీ అక్కడ ప్రొవైడ్ చేయాలి. ఒక హెల్ప్ డిస్క్ పెట్టి దే క్యాన్ డౌన్లోడ్ దర్ హాల్ టికెట్. అలాగే రెడ్డి ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్ మెమోరాండం అండ్ కూడా వాళ్ళతో చెప్తున్నారు. వాళ్ళైతే ఏదైతే పాజిటివ్ గా స్లోగన్స్ అండ్ పోస్టర్స్ ప్లేజెస్ అవన్నీ కూడా పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన కూడా మోస్ట్ ప్రాబ్లీ పాజిటివ్ గానే ఉన్నాము. నో ఆన్ జోన్స్, నో పార్కింగ్ జోన్స్. అండ్ ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే మినిట్ డిలే అయినా కూడా ఒక క్లాస్ పెట్టారు. ఒకవేళ డిలే అయినా అలో చేసి రీజన్ ఏంటి, పర్టికులర్ ఏంటి ఆ రీజన్ డిలే అవ్వడానికి అనేది ఎంక్వైరీ చేసిన తర్వాత ఇఫ్ ఈజ్ ఎలిజిబుల్ అంటే బస్ ఆ పర్టికులర్ రీజన్ ఏదైనా ఉంటే కనుక దాన్ని కన్సిడర్ చేసి కోరుచున్నాము. రీజన్ జెన్యున్ కాకపోతే దే కెన్ క్యాన్సిల్ ద స్టూడెంట్స్ ఎగ్జామ్. కానీ ఇఫ్ ఇన్ కేస్ పర్టికులర్ రీజన్ అనేది జెన్యున్ గా ఉంటే కనుక 15 minutes ఇస్తే అది చాలా సంతోషం యాక్చువల్లీ. కానీ ఇంతకుముందు ప్రీవియస్ ఏదైతే ఉండిందో అదైతే జస్ట్ 1 minute డిలే అయినా కానీ ఈవెన్ ఫ్యూ కేసెస్ లో మేము చూసింది ఏంటంటే 5 minutes డిలేకి కూడా విత్ ఏ స్ట్రాంగ్ రీజన్ ఉన్నా కానీ అలో చేయలేదు. కానీ ఇప్పుడు అది ఆప్షన్ ఇస్తే కనుక చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సార్ నా పేరు సాయి ప్రసాద్ రావు అండి. నేను తెలంగాణ స్టేట్ ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్. సో ఈ రోజు మన 4 అంశాల పైన ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారిని సంప్రదించడం జరిగింది. అందులో మొదటి అంశం ఏంటి అంటే స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్ కౌన్సిల్. దాని గురించి ఇప్పుడు యువత ఫేస్ చేసినటువంటి ఇష్యూ పరీక్షా విధానాలు, ఇప్పుడు ఉన్నటువంటి పరీక్షా విధానాలలో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాటి ముఖ్యాంశాల పైన ఈ రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారిని కలవడం జరిగింది. సో అందులో మొదటి అంశం ఇదే స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్ కౌన్సిల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయాలంటని చెప్పి అదొకటి. ఎగ్జామినేషన్ పీరియడ్ లో విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులకు ఫ్రీ బస్ సర్వీసెస్ టైం టు టైం మేనేజ్మెంట్ అయ్యేటట్లు వాళ్ళకు ఫ్రీ బస్ సర్వీసెస్ కల్పించాలని చెప్పి అదొక అంశం పైన. మూడో అంశం ఏంటి అంటే ఇదే అవగాహన సదస్సు, స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్ కౌన్సిల్ అవగాహన సదస్సు యాజ్ వెల్ as స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ కు కూడా ఇటువంటి అవగాహన సదస్సును కల్పించాలని చెప్పి ఈ అంశం పైన. ఇంకోటి ఏంటి అంటే ఇన్స్టిట్యూషన్స్ కి 100 meter డిస్టెన్స్ లో వాళ్ళకి ఫ్రీ జోన్స్ గా పెట్టాలంటని చెప్పి ఇది మూడో అంశం. వీటిపైన ఈ రోజు అక్కడ కలవడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే
ఒక ఓతో మేము ముందుకు జరగడం జరిగింది అనమాట. స్టూడెంట్స్ ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా అవగాహన సదస్సులో వాళ్ళకి నాలెడ్జ్ ఏ విధంగా గెయిన్ చేయించాలి అనే దానిపైన వాళ్ళని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారిని కలవడం జరిగింది. అందులో ముఖ్యంగా వాటితో పాటు మేము ఈ రోజు ఒక ప్లెడ్జ్ దీనిపైన కొన్ని పోస్టర్స్ అని రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఒక ప్రేయర్ తో ముందుకెళ్తున్నాం. ఇంప్లిమెంట్ ఇమిడియట్ మెజర్స్ టు ప్రొటెక్ట్ స్టూడెంట్ వెల్బీయింగ్ అండ్ సేఫ్టీ ఇన్ ఆల్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అని ఒక ప్రేయర్ తో మేము ముందుకెళ్ళడం జరిగింది. వాటితో పాటు ఒక ప్లెడ్జ్ కూడా మేము పెట్టామండి. ఫియర్ with focus, not noise, and with smiles and not stress. We promise to give our best effort, and we thank the elders for making our exam centers a safe and peaceful place for us to succeed. And ఒక ప్లేస్ తో మేము ముందుకు వెళ్ళడం జరిగింది, వాళ్ళని సంప్రదించడం జరిగిందండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ కీప్ ద కామ్ అండి, ఏజ్ ద ఎగ్జామ్స్ అండ్ వి స్లోగన్స్ తో ముందుకెళ్తున్నాం మేము. యువర్ వర్క్ ఈజ్ మోర్ దాన్ ఏ మార్క్ షీట్ అని మేజర్ మా థీమ్ అండి. జస్ట్ గివ్ యువర్ బెస్ట్. మీరు ఎగ్జామినేషన్స్ పైన కానీ ఇటువంటి స్ట్రెస్ తీసుకోకుండా, మీరు మార్క్ షీట్ పైన స్ట్రెస్ తీసుకోకుండా, మీ స్వతహాగా ఎంత పీస్ఫుల్ తోనే ఎగ్జామ్స్ రాయాలి అన్న ఉద్దేశంతో ఒక వర్క్ తో మేము ముందుకెళ్తున్నాం. ఈ రోజు మేము వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు సాదరసంగా మిమ్మల్ని ఆహ్వానించారు. దీనికి కృతజ్ఞతగా సదా వాళ్ళ అవగాహనలో మేము పార్టిసిపేట్ చేస్తామని మా వంతు తరఫున వాళ్ళకి మెమోరాండం అనేది సబ్మిట్ చేయడం జరిగింది.